అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వెల్కమ్ టు మై ఛానల్ పూజశ్రీ వ్లాగ్స్. శ్రీ వరలక్ష్మి వ్రతం అనేది మనం పౌర్ణమికి రాకముందు శుక్రవారం అయితే చేసుకుంటామండి. శ్రీ వరలక్ష్మి వ్రతం మనం శ్రావణ మాసంలోని చాలా మంచి రోజు. శ్రావణ మాసం అంటే మొత్తం అన్ని రోజులు కూడా చాలా మంచి రోజులు. ఎర్లీ మార్నింగ్ ఇలా మామిడి ఆకులు తెచ్చుకొని నేను తోరణాలు కడుతున్నాను ఇంటికి. సైంటిఫికల్గా ఇంటికి మనం తోరణాలు కట్టుకుంటే మామిడి ఆకుల్లోని ఎక్కువగా ఆక్సిజన్ అనేది మనకి లభిస్తుంది. అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది. నేనైతే ఇలా చేసేసాను ఫ్రెండ్స్. తర్వాత మనం అవి గుమ్మానికి కట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఈ తోరణం అయితే రెడీ చేస్తానండి. ఇప్పుడు ఈ గుమ్మానికి కడతాను. మా అమ్మ నేను ఎర్లీ మార్నింగ్ లేచి శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని అంటే మాకు చాలా ఇష్టము. ఫస్ట్ ఇలా గుమ్మానికి పసుపు రాసుకొని తోరణాలు ఇంటికి కట్టి ఇప్పుడైతే పిండి వంటలు అమ్మవారికి ఇష్టమైన 5 రకాల పిండి వంటలు అయితే రెడీ చేస్తున్నాము. మనం ఇవన్నీ తొందరగా చేసుకొని ఎర్లీ మార్నింగ్ 9 కల్లా పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలండి. మా అమ్మ గారెలు వేస్తుంది. శ్రీ వరలక్ష్మీదేవికి 5 పిండి వంటలు చేయాలన్నమాట మా అమ్మ చేస్తుంది. మా దేవుడు గది ఇప్పుడు మనం బూర్లకి మధ్యలో పూర్ణం అనేది రెడీ చేస్తాము. వస్తున్నాయి చూడు, ఇది ఓకే కదా, ఇంకా పెద్దదా? ఇంతమా అబ్బా కాలిపోతుందో. శ్రీ వరలక్ష్మి వ్రతం అనేది ఎంతో ప్రత్యేకమైన పూజ. శుక్రవారం చాలా విశిష్టమైన రోజు. అందరూ కూడా శ్రద్ధగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలతో శ్రద్ధగా పూజ చేసి ఆ ఇంట్లో వాళ్ళకి ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు పొంది సిరి సంపదలతో అండ్ అష్టైశ్వర్యాలతో అండ్ పౌత్రాభివృద్ధితో శ్రీ వరలక్ష్మి అమ్మవారు మనల్ని ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. మనకి పూర్ణాలు బూర్లకి అయితే రెడీ అయిపోయాయి. గారెలు కూడా రెడీ అయిపోయాయండి.
గారెలు రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే అమ్మవారికి బూర్లు వేస్తాం. తినేసినాం. గారి బూరి అన్నీ రెడీ అయిపోతున్నాయి. మన గాలి రెడీ అయ్యాయి. శనగలు, వాటి పప్పు ప్రసాదం. చింతపండు పులిహోర టేస్టీగా ఉంటుంది. ఇలా గరిటతో కాదు కానీ చేత్తో కలిపితేనే టేస్ట్ వస్తుంది. మరి ఇంకా పులుపుని చూసి అది వేసుకోవాలా? చింతపండుది ముక్కలేదు. ఇక్కడ ఇప్పుడు సరిపోయిందా? ఇప్పుడు ఇంకొకసారి రే, అలాగే బాగుంటుంది. నూనె ఎక్కువ బాగుంది. కొంచెమే చాలేమనుకుంటున్నాను. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు. కాళ్ళకి పసుపు రాసుకోవాలి. కాళ్ళకి పసుపు రాసుకుంటే యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి మన క్రిములు ఏమైనా ఉన్నా సరే, మెయిన్ రీజన్ ఏంటంటే కాళ్ళకి ఉన్న క్రిములు అవన్నీ కూడా చంపేస్తుంది అన్నమాట.
కూర్చో చాలా ఉన్నాయి. చాలా పెద్ద మిక్సీ. తీసుకొచ్చుకున్నాను. అది పెట్టే నువ్వు సెట్ అయిపోద్ది. అదైతే మూలాకి వచ్చేసి పెద్ద చిన్నలేవా ఆ చిన్నలే ఆ వదిలే అమ్మ బాగానే ఉంది. పెట్టు బాగా. మందర పూలు ఇంకా అక్కడ ఇస్తాం దేవుడికి కూడా ఇస్తాం. పక్కన పెట్టేసాను. ఇక్కడే వెళ్ళిపోయి ఎక్కడ చివరి ఇక్కడ కనపడుతుంది. పెట్టండి మధ్య మధ్యలో పువ్వులు పెట్టేసుకుని పెట్టేసుకో. నాకు దారం తీసి ఇక్కడ కలసం రెడ్డి తయారు మన ఇద్దరు కూర్చుని పోతాం కదా. సో పూజ చేయడానికి అయితే అంతా సిద్ధం చేసుకున్నాం. మా అమ్మమ్మ నా చేతికి తోరణం కడుతుంది. ఇప్పుడైతే నేను కథ చదువుతాను, అందరూ వినండి ఫ్రెండ్స్. ఈ కథ ఓం పద్మాయ నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మై నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుదాయ నమః, ఓం వసుధారిణ్యై నమః, కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కామాక్షయ నమః, ఓం క్రోధ సంభవాయ నమః, ఓం అనుగ్రహ పదాయ నమః, ఓం బుద్ధయ నమః, ఓం అనాథాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోక శోక వినాశన్యాయ నమః, ఓం ధర్మ నిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షయ నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖ్యాయ నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యాయ నమః, ఓం పద్మగంధిన్యాయ నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యాయ నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యాయ నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్ర రూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందు శీతలాయ నమః, ఓం ఆహ్లాద జనన్యాయ నమః, ఓం పుష్ట్యాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివకత్యాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యాయ నమః, ఓం పుష్టయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యాయ నమః, ఓం ప్రీతిపుష్టాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కరాయ నమః, ఓం బిల్వనిలాయ నమః, ఓం
वरारोहण्याय नमः। ओम यशस्विन्याय नमः। ओम वसुंधराय नमः। ओम वदारांगाय नमः। ओम हरिण्याय नमः। ओम हेममालिन्याय नमः। ओम धनधान्यकर्ये नमः। ओम सिद्धये नमः। ओम स्त्रैन्य सौम्याय नमः। ओम शुभप्रदाय नमः। ओम नृपवेस्म गदानंदाय नमः। ओम वरलक्ष्म्यै नमः। ओम वसुप्रदाय नमः। ओम शुभाय नमः। ओम हिरण्यप्रकाराय नमः। ओम समुद्र तनयाय नमः। ओम जयाय नमः। ओम मंगलाय नमः। देव्यै नमः। ओम विष्णु वृक्षपदस्थल स्थिताय नमः। ओम विष्णुपत्न्यै नमः। ओम प्रसन्नाक्षय नमः। ओम नारायण समाश्रिताय नमः। ओम दारिद्र्यध्वंसिन्यै नमः। ओम देव्यै नमः। ओम सर्वोपद्रवद्वारिण्यै नमः। ओम नवदुर्गाय नमः। ओम महाकाल्याय नमः। ओम ब्रह्म विष्णु शिवात्मिकाय नमः। ओम त्रिकालज्ञान संपन्नाय नमः। ओम भुवनेश्वर्याय नमः। 108 అయిపోయాము. ఖర్చు ఇక ప్రారంభం ఆదకన కథా ప్రారంభం. శ్లోకం. కైలాస శిఖరే రమ్యే నానాగణ నిషేవితే మందార విటపి ప్రాంతే నానామణి విభూషితే పాటలాశోక పున్నాగ ఖర్జూర వకులాన్వితే కుబేర వరుణేంద్రాది దిక్పాల్యశ్చ సమావృతే నారదస్య వాల్మీకి పరాశర సమావృతే రత్నపీఠే సుఖాసీనం శంకరం లోకశంకరం ప్రపచ్చ గౌరీ సంతుష్ట లోకానుగ్రహ కామ్యయా భగవాన్ సర్వలోకేశ సర్వభూహితేరర్థ యద్రహస్య వ్రతం పుణ్యం తదా చక్షమానః ఈశ్వర ఉపాచ. వ్రతనాముత్తనం సర్వ సౌభాగ్య కారణం సర్వ సంపత్ప్రదం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్తనం. వరలక్ష్మీ వ్రతం నామ వ్రతమస్తి మనోహరం శుక్లే శ్రావణే మాసే పూర్ణిమో పాంత్యభార్గవే యదాతు నారీ వర్తేత వ్రతే తస్యాః ఫలం శృణుః. గౌరీ ఉపాచ విధినాకేన కర్తవ్యం తత్ర కానామద్దేవత కయాచారాదితా పూర్వం సాభూత్సంతుష్టమానసా ఈశ్వర ఉపాచ. వరలక్ష్మీ వ్రతం పుణ్యం వక్ష్యామి మిశ్రును పార్వతీ కుండినం నామనగరం సర్వమండలమండితం హేమ ప్రకార సంయుక్తం నచామి కరగృహోజ్వలం తత్ర కళావతి విదూషీ సతతం మంజుభాషిణి తస్యాః ప్రసన్న చిత్తాయా లక్ష్మి సప్నగతాతదా ఏహి కళ్యాణి భద్రంతే వరలక్ష్మీ సమాగత సభోమాసే పూర్ణిమాయాం నాతిక్రాంతే భృగోద్దివే మాత్పు జాతత్రకర్త వ్యావరం దస్యామి కాక్షితం ఇత్యుక్తా వరలక్ష్మీ సాతుష్టా చ పర్యాముదా. నమస్తే సర్వ లోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగంధవన్వే విష్ణువక్షస్థలాయే త్వయావలోకిత సద్య సదస్యస్స గుణాన్వితః సశ్లాఘ్యస్స కుటుంబీ చ ససూరశ్చ పండితః.
ఏవం స్తుతాసా కమలా దదౌ తస్యై బహూన్ వరాన్ తతశ్చారుమతి సాధ్విస్వప్నాభి భ్రమాత్ తత్సర్వం కథయా మాస బంధూనాం పురక్త స్తత. ఇదేమో కూడా ఉందా? అదే కథ ఇంకా వస్తుంది, ఇంకంత కథ విధానం ఎన్ని ఉంటాయి. కథయా మాస బంధూనాం పురస్తత్త శ్రుత్వాతు బాంధవాస్సర్వే సాధ్వితి చాబ్రువన్ తదైవ కరవామేతి తదాగమన కాంక్షిణః భాగ్యోదయేన ప్రాప్తే వరలక్ష్మీ దినే తదా స్త్రియః ప్రసన్న హృదయా నిర్మలాశ్చ ప్రసాససః నూతనైస్తండ్యులై పూర్ణకుంభే చ వటవల్లయః సాయం చారుమతి ముఖ్యాం చ క్లీం పూజాం ప్రయత్నతః పద్మాసనే పద్మకరే సర్వశ్లోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా ఇత్యాది మంత్రయః సకలైర్పచారాన్ యథాక్రమః కృత్వా తు దక్షిణే హస్తే నవసూత్రం దదుః స్త్రియః హవిష్యం సంగృతం చైవ వరలక్ష్మయ్య వేదయాన్ గంగాదిభిరలంకృత్వ సుశీలం వృద్ధ భూసరం తస్మై తత్వాయనంచ ద్వాదశపూప సంయుతం తతో దేవీ సమీపేతు హవిష్యం చక్రురంగనాః అధలక్ష్మీ ప్రసాదేవ ముక్తామాణిక్యభూషితాః నూపురక్రాంత చరణమాణికాంచన భూషణాః పుత్రపౌత్రః పరివృత ధనధాన్య సమృద్ధిభిః అన్నదానరతా నిత్యం బంధు పోషణ స్తత్పరాః స్వంసం సద్మ సమాజ గృహ్య ముహ్ర సృస్వ రథ సంకులం అన్యోన్యం కథయా మాసుంహ శ్రుతం చారుమతి ముఖాత్ ఇదం సత్యం సర్వోభద్రాని పశ్యుతి వయం చారుమతి ముఖ్యా ఉపలబ్ధమనోరథాః పుణ్య చారుమతి ధన్యోభుయో భాగ్యవతి చిరం స్వయం యస్మా మహాలక్ష్మ్యా బోధితం హివ్రతోత్తమం ఇతి చారుమతిం సాధ్వీం తుష్ట యోషితః వరలక్ష్మీ వ్రతం నామం తదా దిభువి శిశ్రుతం ఏతత్తే పరమాఖ్యాతం వ్రతానాముత్తమం వ్రతం యా ఇదం శృణు యాద్వాపి శ్రావయే వాసవమహితః సిద్ధ్యంతి సర్వకార్యాణి వరలక్ష్మీ ప్రసాదతః ఇది భవిష్యోత్తర పురాణే పార్వతీ పరమేశ్వర సంవాదే వరలక్ష్మీ వ్రత కథ సమాప్త. సోత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను జూచి ఇట్లయ్యే: మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు గలుగునట్టి యొక్క వ్రతరాజంబును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి దానిని చెప్పద వినుడు. కైలాస పర్వతమును వజ్ర వైడూర్యాది మణిమయ ఖచ్చితంబగు సింహాసనంబు పరమేశ్వరుడు కూర్చుండి ఉండ పార్వతీదేవి పరమేశ్వరుడనకు నమస్కరించి, దేవా,
లోకంబున స్త్రీలు ఏ వ్రతం వనర్చిన సర్వ సౌభాగ్యంబులు పుత్ర పౌత్రాదులం కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతం నా కానతి ఎవలన పరమేశ్వరును ఇట్లనియే. ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు గలుగం చేసేది వరలక్ష్మి వ్రతంబును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చేది శుక్రవారం నాడు చేయవలనని పార్వతీదేవికి ఇట్లనే. ఓలో వ్రతంబునెట్లు చేయవలెను. ఆ వ్రతంబునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలను? పూర్వం బెవ్వరిచే నీ వ్రతం ఆచరింపబడి వీని నెల వివరంబుగా వచింపవలెనని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీ దేవిని గాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతము సవిస్తరముగా చెప్పెద వినుము. మగధ దేశంబున కుండి నంబను ఒక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలు గల ఇండ్లతోనూ గుడి ఉండెను. అట్టి పట్టణము నందు చారుమతి అనునొక బ్రాహ్మణ స్త్రీ గలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానమునిగా తలచి ప్రతి దినంబున ఉదయంబున మేల్కొంచి స్నానంబు చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారంబులను చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాలిగాను మితముగాను ప్రియుముగాను భాషించుచుండెను. ఇట్లుండ అమ్మహ ప్రతి వ్రతమయందు వరలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నయ్యై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడు శుక్రవారము నాడు నన్ను పూజింప నీవు కోరిన వరంబులు ఇచ్చెదనని వంచిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారము చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజ ద్వంద్వే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు గలిగేనేని జనులు ధన్యులు గను విద్వాసులు గను సకల సంపన్నులు గాను నయదురు. నేనును జన్మాంతరంబు చేసిన పుణ్య విశేషణము నీ పాదర్శనము నాకు గలిగినని చెప్పిన వరలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి ఎంతర్ధానంబు నుండి చారుమతి తక్షణంబున నిద్ర మేల్కొని ఇంటికి 4 పక్కల చూచి వరలక్ష్మీ దేవిని గానక, ఓహో, మనము కలగంటినమని ఆ స్వప్న వృత్తాంతము భర్తకు మామగారు మొదలైన వాండ్రతో చెప్పగా, వారు ఈ స్వప్నము మిగులు ఉత్తమమైనదని శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతం భవస్యంబుగా చేయవలసిందని చెప్పి పిమ్మట చారుమతియును స్వప్నంబు విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడు వచ్చుగాని ఎదురు చూచుచుండేది. ఇట్లుండగా వీరి భావ్యోదయంబుల శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వచ్చింది. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈ దినంబేదగా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని యదయంబునే మేలుకొంచి స్నానంబు చేసి చిత్ర వస్త్రంబులను కట్టుకొని చారుమతి దేవి గృహంబున ఒక ప్రదేశమును గోమయంబుచే
నలి గోమయంబుచే నలికి మంటపం వేర్పరిచి ఎందొక అవసం ఆసనంబు వైచి దానిపై కొత్త బియ్యంబు పోసి మరిచిగుళ్ళు మొదలగు పంచవల్ల బుంబుచ్చులచే కలసం ఏర్పరిచి ఎందు వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత భవ సర్వదా అని నీ శ్లోకమునిచే ధ్యానవాహనాది సోపచార భూజలం చేసి 9 సూత్రములు గల తోరంబున దక్షిణ హస్తమును కట్టుకొని వరలక్ష్మీదేవిని నానావిధ భక్ష భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలకందరికి కాళ్ళయందు గల్లుగల్లుమని ఒక శబ్దము కలిగెను. అంత కాళ్ళను చూచుకొని గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవని పరమానందము నంది మరి ఒక ప్రదక్షిణంబు చేయగా హస్తములకు దగద్ధగాయమానంబుగా మెరియుచుండ నవరత్న ఖచ్చితంబులైన మొదలగు ఆభరణములు గనిరి. ఇంకా చెప్పనగల 3వ ప్రదక్షిణము గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్లా సర్వమయంబులై రథ గజ తురంగ వాహనముల తోడ నిండి ఎండెను. అంత నా స్త్రీల దోసుకొని గృహములకు పోవుచుటకు వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమును వచ్చి నిండి ఉండెను. పిదపక్ష చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రహ్మణోత్తముని గంధ పుష్పాలచే పూజించి 12 కుడుములు వాయన దానమిచ్చి దక్షిణ తాంబూలంబు ప్రసంగి నమస్కారములు చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే నాశీర్వాదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదనలు చేసి భక్ష్యాదులను బంధువులతో కలిసి నెల్లరును పూజించి తమ కొరకు వచ్చి కాచుకొనియుండు వాహనములపై ఇండ్లకు పోవుచు ఒకరితోనొకరు ఓహో చారుమతీదేవి భాగ్యంపేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి అంతటా స్వప్నములో వచ్చి ప్రత్యక్షం ఆయన. ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ ఇండ్లకు పోయి పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము నీ వ్రతంబు చేయుచు పుత్రపౌత్రాభి వృద్ధి కలిగి ధన కనక వస్తు మానమును తోడంగూడునుకొని సుఖంబుగా నుండిరి. కావున పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతులు వారును చేయవచ్చును. అట్లు నచ్చిన సర్వ సౌభాగ్యులను కలిగి సుఖంబుగా నుందురు. ఈ కథను వినివారులకును చదువు వారలకును వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. మంగళహారతి. రమణి మంగళ మనరే కమలాలయకు ఇటు సుమద కుంజర యానకు సకల భక్తాభిమానకు జలజలోచన
జలజలోచన దానికి సాధు సుగ్న శ్రేణికి కలుము కలుములీనడి మొలకం నువ్వుల కలిగి తలిరు బోనికి సార సదల నేత్రికి చారు మంగళ దాత్రికి భూరి కరుణాదాత్రికి సర్వవనిత ఆత్మైత్రికి సకల దురితల ద్విత్రికి తురితత్కారణ దావకు శేషవాహన జలజలోచక శ్రీకరణాకరణాంగావలోకకు తమని మంగళ. బొట్టట్లు కదా మనకి. శ్రీ మహాలక్ష్మి అష్టకం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ సర్వపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధి బుద్ధి ప్రదే దేవి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతర హితే దేవి ఆద్యుస్థితి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహోపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి స్నానాలంకారభూషితే జగత్సితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మష్టకం స్తోత్రం పఠేద్భక్తిమానరః సర్వసిద్ధిమనాప్నోతి రాజ్యం ప్రోప్నోతి సర్వదా ఏకాకలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మీ నిత్యం ప్రసన్నా వరదా శుభా ఇతి నృకృత మహావరలక్ష్మీ అష్టకస్తోత్రం సంపూర్ణం ఫలసిద్ధి సర్వసంకటనాశనము ఇష్టకామ్యార్థి సిద్ధి ఉద్యోగలాభం రాజభోగం సర్వపాప వినాశనము అష్టైశ్వర్యము ప్రాప్తి. పూజ చేసుకోవడం వీలు కాని వాళ్ళకి ఈ కథ వినడం ద్వారా కూడా అమ్మవారు అష్టైశ్వర్యాలతో కుటుంబాన్ని చల్లగా కాపాడుతుంది. అండ్ అలాగే ఇప్పుడు 5 ముత్తైదవులకి మనం వాయనం అంటే తాంబూలం ఇవ్వడానికి అన్నీ రెడీ చేసుకుందాము.
ఇంకా 5 రూపాయలు. ఇలా మనం తాంబూలం రెడీ చేసుకుంటున్నాము. తీసాను ఇంచు ఎన్ని 5 ఉన్నాయి. వేయనమ్మా బ్లూ 5 ఒక్కటి వేసే 5 ఊరికి పళ్ళు ఇట్టుకుంటే మన సింపుల్. కనిపించాలి ఎక్కడ అది మొదలెట్టాం. ఇంకో దీంట్లో పెట్టించుకోమ్మయ్యి అట్టుపల్లి. ఒక్కలు వేసాను కదమ్మా. ఇగో చిన్న కవరు ఒక్క వేసుకోండి. నేను ఏదో అదే 5 ఒక్కలు ఉంటాయి పెట్టేది. చిల్లర వేసా కదా, చిల్లర వేసావా? ఇచ్చుకుంటున్నాము ఆయన పుచ్చుకుంటున్నాము ఆయన అనాలా ఇలా 5గురికి వాయినం ఇచ్చిన తర్వాత మా పూజ అయితే కంప్లీట్ అయిందండి. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నామండి. అమ్మవారికి ఇలా శ్రద్ధగా పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది. స్వామికి దండం పెట్టుకోండి. నువ్వు పెట్టుకోండి. నేను వస్తాను టీ తాగుతున్నాను. దండం పెట్టుకోండి.
నీకు కడతాను దాన్ని పెట్టుకో పద్దు ఇస్తాను దాన్ని పెట్టుకో నాకు ఇంటికాడ ఉంది కదా అమ్మమ్మ ఇంటికాడ ఉందంట మన తులసి మామ జాగ్రత్త పెట్టిందని చెప్పింది నాకు కడతాను అదే తులసి మామ ఇంటికాడ ఉందంట జాగ్రత్త పెట్టినా మీ నాన్న తెచ్చాడంట రేపు కడతావు కదా రేపు నీకు 4 రాఖీలు వస్తాయి రేపు 4 వస్తాయి నీకు రాఖీలు పద్దు ఇటు అది దేవుడి తీసుకోడు కదారండి పద్దు డైలీ డైలీ పూజీ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ జయశ్రీ మా ఫ్రెండ్ హారిక స్టైలిష్ అమ్మాయి జయశ్రీ మేమైతే ఫొటోస్ తీసుకోవడానికి మా చేనుకి వచ్చామండి. చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఇలా 2025 వరలక్ష్మి వ్రతం ఇలా జరిగిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.